ఇంట్లో ఉన్న సాధారణ సామాగ్రితోనే ఏడుకొండల స్వామి 7 వారాల వ్రతాన్ని ఎంతో శ్రద్ధగా చేయవచ్చు. అందరికీ నమస్కారం అండి. ఏడుకొండల స్వామి 7 వారాల వ్రతానికి కావాల్సిన సామాగ్రి గురించి తెలుసుకుంటే కావాలి. ఆ పీటపై పరుచుకోవడానికి ఒక బట్ట అండి. అది పసుపుదైనా సరే, పసుపులో ముద్దిన తెలుపు వస్త్రమైనా సరిపోతుంది. ఆ తర్వాత మనకి ఖచ్చితంగా వెంకటేశ్వర స్వామి పటం కానీ, లేకపోతే విగ్రహం కానీ ఉండవచ్చు. ఇక విఘ్నాలు తొలగించేందుకు గణపతి స్వామిని మనము పసుపుతో చేసుకోవాలండి. ఆ తర్వాత విఘ్నేశ్వర స్వామి విగ్రహం ఉన్నా పెట్టొచ్చు. అలాగే లక్ష్మీదేవి అమ్మవారు ఒకవేళ ఫోటోలో ఉన్నా సరిపోతుంది. లేకపోతే కన్నా ఇలా విగ్రహం అయినా పెట్టొచ్చనమాట. ఇంకా కలశం కోసమైతే ఒక పంచపాత్ర తీసుకొని నీళ్లు పోసి పసుపు, కుంకుమ, అక్షింతలు, పూలు వేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. మనకు అవైలబుల్‌లో ఉన్న పండ్లు నేనైతే అరటి పండ్లు పెట్టాననమాట. ఇంకా లక్ష్మీదేవి అమ్మవారిని పెట్టాను కాబట్టి వడపప్పు పానకం పెట్టాను. అలానే నువ్వులు, బెల్లం కూడా పెట్టాను. ఇంకా తులసి ఆకులు ఖచ్చితంగా కావాలండి. స్వామివారికి ఒక ఆకన్నా మనం సమర్పించాలనమాట. ఇంకా 7 పూలు అంటే చామంతి పూలు కానీ, మల్లె పూలు కానీ 7 తర్వాత ఎన్నైనా స్వామివారి పాదాల చెంత పెట్టవచ్చనమాట. ఇంకా కొబ్బరికాయ. ఇంకా మనము దీపాలు వెలిగించడానికి ఖచ్చితంగా బియ్యం పిండితోనే ప్రమిదలు చేసుకోవాలి. బియ్యం పిండి కావాలి. దీపాలు వెలిగించడానికి ఆవు నూనె కానీ, లేకపోతే నువ్వుల నూనె కానీ శ్రేష్టం అన్నమాట. ఇవేనండి కావాల్సిన సామాగ్రి. నెక్స్ట్ పార్ట్‌లో మనము బియ్యం పిండితో ప్రమిదలని, దీపాలని ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. మీరు శ్రీనివాస భక్తులైతే గోవిందా గోవిందా అని కామెంట్ చేయండి.